భారతదేశంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న అడవి ముద్దుబిడ్డలు ఆదివాసీల హక్కులను కాపాడుకుందామని ఆల్ ఇండియా ట్రైబల్ ఫోరం జాతీయ కన్వీనర్ ముక్తి సత్యం పిలుపునిచ్చారు. తెలంగాణ భద్రాచలంలో జరిగిన ఆదివాసీ ట్రైబల్ ఫోరం జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ హక్కుల పరిరక్షణకై ఈ నెల 25న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్థాయి సదస్సు భద్రాచలంలో జరుగుతుందని తెలిపారు. ఈ సదస్సులో అధిక సంఖ్యలో ఆదివాసీ గిరిజనులు, మేధావులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో రాష్ట్ర కన్వీనర్ సున్నపాక నాగేశ్వరరావు కూడా పాల్గొన్నారు. ఈ నెల 25 తారీఖున భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఆల్ ఇండియా ట్రైబల్ ఫోరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సదస్సుని ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఈ జిల్లా సదస్సుని వివిధ ఆదివాసీ సంఘాలు, ఆదివాసీ ప్రజానీకం విజయవంతం చేయాలని చెప్పి పిలుపునిస్తాం. ఈ సంఘం ఉద్దేశం, దేశంలో 11 కోట్ల మంది ఆదివాసీ ప్రజలు జీవిస్తా ఉన్నారు. ఈ ఆదివాసీ ప్రజలు వివిధ రాష్ట్రాలలో వివిధ పద్ధతుల్లో జీవిస్తున్నటువంటి పరిస్థితి దేశంలో బీజేపీ ప్రభుత్వం పాలకులు నడిపిస్తున్నటువంటి పరిస్థితి. దాంట్లో భాగంగా ఆదివాసీల మనుగడను, ఆదివాసీల అభివృద్ధిని, ఆదివాసీలకు ఉన్నటువంటి చట్టాలను అమలు చేస్తామని చెప్పి బీజేపీ ప్రభుత్వం వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రగల్భాలు పలుకుతున్నాయి. పేసా చట్టానికి విరుద్ధంగా లేదు, 5వ షెడ్యూలు 6వ షెడ్యూలకు విరుద్ధంగా అక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. దాన్ని అనుకున్నటువంటిది ఎవరు? దాన్ని నడిపిస్తున్నటువంటిది ఎవరు? పాలకులు కాదా? ప్రభుత్వాలు కాదా? ఆ చట్టాలు ఉన్నప్పుడు ఆ చట్టాలని అభివృద్ధి చేయాల్సినటువంటి పాలకులే దాని కాకుల్లాగా తినేస్తున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ ఆలోచన చేసి దానికి వ్యతిరేకంగా ఈ బీజేపీ ప్రభుత్వం కొనసాగుతున్నటువంటి ఆదివాసీ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా, ఆదివాసీల మీద దాడులకు వ్యతిరేకంగా ఆల్ ఇండియా ట్రైబల్ ఫోరం ఏర్పడ్డది. దాంట్లో భాగంగానే మేము భద్రాచలంలో రేపు 25వ తారీఖున ఆల్ ఇండియా ట్రైబల్ ఫోరం భద్రాచలం జిల్లా కమిటీని ఎంపిక చేసుకోబోతా ఉన్నాం. ఈ కమిటీ ఆదివాసీలకి, ఆదివాసీ చట్టాలపైన ఉద్యమాలు చేసి ఆదివాసీ ప్రజల్ని కాపాడుకోవడం కోసం ఈ కమిటీ పనిచేస్తుందని చెప్పి మేము ఈరోజు మీకు తెలియజేస్తా ఉన్నాం.